హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణలో ఆసరా పెన్షన్లపై అంటే చేయుత పెన్షన్లపై ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్ను పూర్తిగా క్లారిటీగా మీకు చెప్పబోతున్నాను. సో పెన్షన్ల పెంపు చేస్తారా లేదా, ఎప్పుడు పెంపు చేసి ఇస్తారు, అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది మరియు పెన్షన్ పంపిణీ ఈ రోజుతో పూర్తయింది. ఇంకా తీసుకుని వారు రేపటి నుంచి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ పెన్షన్ అమౌంట్ తీసుకోవచ్చు. ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల జారీ వంటి హామీలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం వాటిని అమల్లోకి తీసుకురాలేదు. కానీ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు ప్రభుత్వం చేయుత పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం వచ్చే 2016 రూపాయల పెన్షను 4000 రూపాయలకి, అలాగే ఇప్పటి 4016 రూపాయలు వచ్చే వికలాంగుల పెన్షన్ను 6000 రూపాయలకి పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 1 లేదా 2వ తేదీల్లో ఈ పెంచిన పెన్షన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. నవంబర్, డిసెంబర్ పెన్షన్లు పూర్తి చేసి జనవరి నుంచి పెరిగిన మొత్తాన్ని అందిస్తామని తెలిపింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు నెలకు 4000 రూపాయలు, వికలాంగులకు నెలకు 6000 రూపాయలు పొందేలా ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. మరో ముఖ్యమైన విషయం, గత 2-3 సంవత్సరాలుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది. వితంతు పెన్షన్కు అప్లై చేయాలంటే భర్త మరణ సర్టిఫికెటు, ఆయన ఆధారు, మీ ఆధారు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికెటు సిద్ధంగా పెట్టాలి. వికలాంగుల పెన్షన్కు అప్లై చేయాలంటే ఆధారు, రేషన్ కార్డు, సదరం సర్టిఫికెటు, యూడిఐడి కార్డు, ఇన్కమ్ సర్టిఫికెటు, ఓటర్ ఐడి అవసరం. అలాగే నేతన్న, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ పేషెంట్లు, వృద్ధాప్య పెన్షన్ కోసం కూడా సంబంధిత ప్రూఫ్లు తప్పనిసరిగా రెడీగా పెట్టుకోవాలి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త పెన్షన్ల అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ క్రమం తప్పకుండా పెరిగిన పెన్షన్లు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి ఉన్న పెన్షన్దారులు అలాగే కొత్తగా అప్లై చేయబోయే అందరూ అవసరమైన డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేటు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్లో ఆల్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.